జై సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ అచల ఋషిదువుడు రమణారి సద్గురు స్వాముల వారికి జై. శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాస స్వాముల వారికి జై. మహర్షి డాక్టర్ శ్రీనివాసార్యులు అనేటువంటి ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ నందు ఈరోజు అండము పిండము బ్రహ్మాండం గురించి వివరించుకుందాము. శ్రోతలు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయమని మనవి చేయుచున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయము సర్వులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక అందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని మరీ ప్రార్థిస్తున్నాం. ఈ అండము పిండము బ్రహ్మాండము అనేటువంటిది ఎప్పుడైతే మనం పూర్ణంగా తెలుసుకుంటామో ఇక సమస్త శాస్త్రాలు కానీ గ్రంథాలు కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ భాగవతం కానీ అష్టాదశ పురాణాలు కానీ బ్రహ్మసూత్రాలు కానీ భాగవత రామాయణాలు ఇతిహాసాలు కానీ ఈ ఎందరో మహానుభావులు రచించినటువంటి అనేక గ్రంథరాజములు కానీ అన్నిట్లో ఉన్న సారాంశం ఒక్కటే అనేటువంటి సత్యం మనకు తెలియబడుతుంది. ఒక భక్తురాలు భద్రాద్రి రామశతకం గురించి నాకు నిరంతరం మీరు బోధించండి స్వామి, అందులో ఉన్నటువంటి ధర్మ మర్మాలు నేను తెలుసుకోవాలా అని కోరగా ఆ విషయమై ఆవిర్భవించినటువంటి మాట అండము పిండము బ్రహ్మాండము. ఈ అండము పిండము బ్రహ్మాండం అనేటువంటి ఈ మూడు మాటల్లోనే సర్వము వేదాంతము పరమార్థము దాగి ఉన్నది. పరమార్థం అంటే ఏంది, ఆధ్యాత్మికం అంటే ఏంది, బ్రహ్మ జ్ఞానం అంటే ఏంది, బ్రహ్మ విద్య అంటే ఏంది అనేటువంటి దాని మీద ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేసినారు. కానీ సూటిగా మనం తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక విద్య అనగా రూపనామాదులుగా స్థూలంగా ప్రత్యక్షంగా కనిపించే ఈ ప్రపంచానికి ఈ ప్రకృతికి పరోక్షంగా ఒక శక్తి ఉంది. ప్రత్యక్షంగా కనిపించే ఈ రూపాలను కదిలిస్తూ ఉంది. కదిలించడమే కాకుండా అనేకమైనటువంటి గుణాల చేత ప్రకోపింపబడుతూ ఉన్నది. ఇదంతా కూడా పరోక్షంగా కనిపించని ఒక శక్తి ఉండడం వల్లనే జరుగుతూ ఉంది. అట్టి పరోక్షంగా ఉన్నటువంటి ఆ శక్తిని అధ్యయనం చేసి తెలుసుకోవడమే నిజమైన పరమార్థము ఆధ్యాత్మికత అని మనం ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాము. ఆ కోవలేక వస్తుంది ఇది అండము పిండము బ్రహ్మాండము. అండము పిండము బ్రహ్మాండం. అండము అంటే కదలనిది, అండము కదలనిది. ఎందరూ ఎన్ని భాష్యాలు చెప్పుకోవచ్చు, ఎందరూ ఎన్నో అర్థాలు చెప్పచ్చు. కానీ నా మదికి స్ఫురించిన భావం ఏమంటే అండం అనగా కదలని. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డు ఉంది, అక్కడ పెట్టినాము, కదులుతుంది ఆ గుడ్డు? కదలదు కదా. స్థూలంగా తీసుకున్నా. సూక్ష్మంగా అండం ఉంది. ఈ సూక్ష్మ స్థూల అండాల
కూడా ఉమ్, కదలనివే అని మనకు తెలియబడతా ఉంది. ఉమ్, మనం ఈ ప్రకృతిలో ఉమ్, చూసే ఏ గుడ్డైనా ఉమ్, తనతో తానుగా కదలదు. ఉమ్, కదిలే స్వభావం దానికి లేదు. లేదు. కాబట్టి దాన్ని అచలం అని మనం అనొచ్చు. ఉమ్, చెల్లించదు కాబట్టి ఉమ్. అది కదలని వస్తువు కాబట్టి అచలమని అనొచ్చు. అనవచ్చు. తనంతట తాను చెల్లించడం లేదు కదా. ఆహా. అట్టనే ఉమ్, విశ్వవ్యాప్తముగా ఉమ్. ఈ విశ్వమంతా ఒక అండము. ఈ విశ్వమంతా ఒక అండ. ఒక అండము. దీనికి అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులని మనకు పెద్దలు చెప్తారు. అంటే భద్రాద్రి రామశతకం చెప్పమంటే ఉమ్, నేను చెప్పిన ఉమ్, భద్రాద్రి రామశతకంలో ఏముంది? ఉమ్, శరీర నిర్మాణ ధర్మ శాస్త్రాన్ని గురించి ఉంది. ఉమ్, ఈ శరీరము దేని చేత ఉమ్, పోషింపబడతా ఉంది, ఉమ్, పంచభూతాల ద్వారా ఉమ్, ఎలా ఏర్పాటయింది, ఉమ్, మళ్ళీ ఎలా విచ్ఛిన్నమవుతుంది. ఉమ్, అవునా? ఉమ్, దీంట్లో ఏదైతే మూల కారణంగా ఉండి ఉమ్, ఈ విశ్వం ఏర్పాటయింది, ఉమ్, ఈ విశ్వంలో పిండ బ్రహ్మాండాలను కూడా ఉమ్, తెలియజేస్తూ ఉమ్, మరి ఉమ్, వాటన్నిటిని కూడా ఉమ్, ఒక సాంఖ్య లెక్క ప్రకారము ఉమ్, దాంట్లో వివరణ చేస్తూ ఉమ్, వీటన్నిటికీ మూలకర్తవు నీవే 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 అని చెబుతూ ఉమ్, కొంతకాలం ఉమ్. తర్వాత ఇవన్నీ నీవు కాదు నీవు కాదు నీవు కాదు నీవు కాదు నీవు కాదు అని చెబుతూ మళ్ళా అన్నీ తీసేయచ్చు. కొంతకాలం ఏమో నీవే 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 అని చెప్పి ఆ, మళ్ళీ నీవు కాదు నీవు కాదు నీవు కాదు నీవు కాదు అని చెప్తూ ఆ, చివరికి నీవు లేవు నీవు లేవు నీవు లేవు అని చెప్తూ ఆ. లీవే లీవే వాళ్ళ లీవ్ కాదు. నీవు లేవు నీవు లేవు అని చెప్తూ లీవ్ లేవంటారా? నువ్వు కాదనేది ఒకవేళ అయితే నీవే లేవని, లేవంటారా? నీవే లేవు నీవే లేవు నీవే లేవు అని చెప్తూ ఆ, నువ్వు పుట్టలేదని చెప్తూ ఆ, ఉన్నది ఒకటి ఉన్నది, అది పరిపూర్ణమని అచలమని ఉమ్, చెప్తూ నిలిపింది భద్రాద్రి రామచంద్ర గ్రంథంలో ఉన్న వాక్యం ఇదేనమ్మా. ఉమ్, ఇంతకు మించి ఏం లేదు. దానిని ఇంకొక రూపంలో చెప్తా వినండి, మీకు సులభంగా అర్థమయ్యే రూపంలో చెప్తాను. ఉమ్, ఎందుకంటే చరిత్ర అదంతా నేర్చుకోవాలా, ఆ, పద్యాలు నేర్చుకోవాలా, భావాలు నేర్చుకోవాలా, ఎన్నో గట్టిగా కొన్ని వేల లక్షల పదాలు వస్తాయి. ఆ పదాలని మనం గుర్తుపెట్టుకోవాలా, నేర్చుకోవాలా. ఆ, అది ఒక విద్య అవుతుంది, అది ఒక చదువు అవుతుంది. ఆ, ఆ చదువుకొని నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు పరీక్షలు రాస్తావా? అదే. పాస్ అవుతావా? ఆ, లేదు కదా. లేదు. నువ్వేమి తెలుసుకోవాలా? భగవంతుడు ఎవరు, నేనెవరు అన్న సత్యాన్ని అదొకటి తెలుసుకోవాలనుకుంటే నీకు నిర్ధారణ కావాలి. నీకు సింపుల్గా 3 మాటలు చెప్తాను. ఆ, కాబట్టి అండం అన్నది విశ్వవ్యాప్తమై ఉన్నది. ఉమ్, ఈ విశ్వవ్యాప్తంగా ఉండే ఆ అండం ఉమ్, లో పిండం ఏర్పడింది. ఉమ్. ఆ అండములో పిండం ఏర్పడింది. పిండం ఏర్పడింది. విశ్వవ్యాప్తమై ఉన్న ఈ అండములో పిండ బ్రహ్మాండములు ఏర్పడినాయి. ఉమ్, దానే మనకు పిండ బ్రహ్మాండములు రెండును, ఈ రెంటిలోని 2 అహములు అన్నాడు. అక్కడ ఆ, అండం తీసుకోలేడా? తీసుకోలే. ఆ, ఆ, పిండం కాడ అండం తీసుకోలే. ఎందుకు అండం తీసుకోలే? అండం అచలం. అచలం అని. ఆ, ఇది పెద్దలు తప్పని, ఉమ్, నాకు తెలియదని, నాకు అనవసరం. ఆ, ఆ, నా బుద్ధిలో కలిగి నేను చెప్తున్నాను. ఆ, అక్కడ కృష్ణప్రభులు కూడా పిండ బ్రహ్మాండములు రెండును, ఈ రెంటిలోని 2 అహములు, ఇవి 4 కూడి అఖండము ఎరుకరూపు గలరా మా తండ్రి, ఈ తెలిసిన గనుడే తల్లిదండ్రి అన్నాడు. మరి ఆయన అండం ఎందుకు తీసుకోలే? అక్కడ తీసుకోలే. పిండ బ్రహ్మాండములే తీసుకున్నాడు. ఉమ్, అండం అనేది అక్కడ అచలం. ఆ అండములోనే పిండ బ్రహ్మాండములు వచ్చినాయి. ఉమ్, ఉమ్. అండానికి ఎరుక లేదు. ఆ, లేదు. అండానికి ఎరుక లేదు. లేదు. అండము కదలదు. ఆ, అర్థమైందే? అండము శాశ్వతము, అండము నిరంతరము. ఆ. అండానికి స్పేస్ అండ్ టైం లేదు. ఆ, దానికి టైం లేదు. లేదు. స్పేస్ లేదు అంటే అవకాశము లేదు, ప్లస్ కాలము లేదు. ఖాళీ లేదు, అవకాశం లేదు. లేదు, 2 లేవు అండముకు. అన్నా. అట్లాంటి అండ స్వరూపం విశ్వం. ఉమ్,
ఈ సర్వ జగత్తు విశ్వమంతా అండము. ఈ అండములో అణువు జీవం ఉంది. ఈ అండంలో అణువణువు జీవం ఉంది. అణువణువు జీవం ఉన్న ఈ అండము లాస్ట్ పిల్లలు. ఈ అండమంతా విశ్వవ్యాప్తమై ఉంటే ఆ అండంలోని పిండం ఆవిర్భావమైంది. అండంలోనే పిండం ఆవిర్భావమైంది. అది సమస్త జీవరాశిలో మనకు కనపడతా ఉంది. అవునా? విశ్వంలో నీకు కనపడకపోవచ్చు, ఎందుకంటే నీ కాల వ్యవధి తక్కువ కాబట్టి విశ్వాన్ని చూసే శక్తి నీకు లేదు కనుక నీ దేహంలో చూసుకున్నా కూడా విశ్వవ్యాప్తమైన అండ స్వరూపంలో పిండము ఆవిర్భవించింది. ఆ పిండాలే నక్షత్రాలు, సౌర కుటుంబాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, ఇలా సమస్తము పిండాలు ఇక్కడ ఈ విశ్వములో. విశ్వం అనేది అండమైతే ఆ అండములో పిండాలు ఇవన్నీ కూడా. ఈ పిండాలన్నీ కలిస్తే ఒక బ్రహ్మాండం అని మనం చెప్పుకున్నాము. అర్థమైందా? ఈ పిండాలన్నీ కలిస్తే ఒక బ్రహ్మాండం ఎలా అయిందంటే, పిండ రూపంగా ఉన్న నీవు పెరిగి పెరిగి బ్రహ్మాండమైనవు. అంటే నీ మనసు కానీ, నీ బుద్ధి కానీ, నీ చిత్తము కానీ, నీ అహము కానీ, నీ ఇంద్రియాలు కానీ విస్తరించిన అనంతంగా అనంతంగా విస్తరించడం వల్ల నీవు అనంత విశ్వాన్ని సృష్టించుకున్నావు. అవునా కదా? అంటే ఈ పెద్ద అండము భూమి మనకు, ఈ సకల జీవరాశులకు అండము భూమి. భూమి గుండ్రంగా ఉంది. ఇది అండం. అగ్ని గాని, జలము గాని, పృథ్వీ గాని, ఆకాశము గాని, వాయువు గాని, ఈ 5 పంచభూతాలన్నీ కలిపితే ఒక పెద్ద అండం అవుతుంది. ఈ అండములో ఈ చిన్న చిన్న ఎన్ని పిండాలైతే మన భూమి కూడా ఒక పెద్ద అండం అయితే ఈ అండములో పుట్టేటన్ని పిండాలు. అవునా? అండం అనే భూమిలో 84 లక్షల జీవరాశుల పిండాలన్నీ పుట్టినాయి. అవునా కదా? లేకనే పుట్టినాయి. దాంట్లో దోయి చూచి ఆడలేవు, మట్టిలో వచ్చినాయి. అట్లనే గుడ్డులో పిల్లలు లేవు, నీరు మట్టి తప్ప. గుడ్డులో కూడా అదే ఉండేది. జనం ఉంది, పిల్లలు లేవు. యాపిల్లో తెలియదు, దాంట్లో లేదు. నల్లదో, తెల్లదో, ఎర్రదో, పచ్చదో తెలియదు. మనం అది పుట్టేంత వరకు తెలియదు. అటనే భూమి అనే అండములో ఎన్ని పిండాలు వచ్చినాయి? 84 లక్షల జీవజాతులు ఉత్పన్నమైనాయి. 84 లక్షల జీవజాతులు ఉత్పన్నమైనాయి ఈ భూమిలో. అవునా కదా? ఇది అండమే కదా? ఈ అండమునందు ఎన్నో పిండాలన్నీ ఉత్పత్తి అయినాయి. ఒక్కొక్క పిండము బ్రహ్మాండంగా విస్తరించింది. బ్రహ్మాండం అంటే పెద్దదని కాదు, ఒక పిండము బ్రహ్మాండంగా విస్తరించింది. ఇప్పుడు ఆ పిల్ల పుట్టింది పిండంగా, అది బ్రహ్మాండంగా విస్తరిస్తుంది. రాను రాను బ్రహ్మాండంగా విస్తరిస్తుంది. అవునా కదా? అంటే ఈ బ్రహ్మాండానికి పునాది అయింది ఆ పిండమే. అవునా కదా? ఆ పిండం నుంచి మనం ఎన్నో అండాలు పిండాలు పెట్టుకొచ్చాం. అది ఒక బ్రహ్మాండమైంది. అవునా కదా? మరి భూమి అనే పెద్ద అండములో 84 పిండాలన్నీ ఉత్పత్తి అయినాయి. దానికి ఉత్పత్తి,
కావడానికి ఆ అండంలో ఏమీ లేవు, ఉమ్, లేకని అనేక పిండాలు ఉమ్, వచ్చినాయి. అవునా? ఖచ్చితంగా. ఈ పిండాలు 84 లక్షల జీవరాశులు. ఉమ్, ఇది ప్రకృతి. ఇది బ్రహ్మాండంగా ఎప్పుడు మారింది? ఉమ్, ఈ పిండం అంటే ఉమ్, ఈ ప్రకృతి అనే పిండంలో ఉమ్, ప్రపంచం అనే బ్రహ్మాండం వచ్చి చేరింది. ఉమ్. ప్రపంచం అనే బ్రహ్మాండం వచ్చి బ్రహ్మాండం వచ్చి చేరింది. షేర్ పిండములో పిండంలో బ్రహ్మాండం అంటే ప్రపంచం వచ్చి చేరింది. షేర్ అది బ్రహ్మాండమైంది. బ్రహ్మాండం. ప్రపంచం ఎప్పుడు వచ్చి పిండంలో చేరిందో ఉమ్, నాది నేననేటువంటి ఒక బ్రహ్మాండం వచ్చి చేరింది. ఉమ్. నాది నేనని నేననే ఒక బ్రహ్మాండం వచ్చి చేరింది. నాది నేననే భావన నీకు ఎప్పుడైతే కలిగిందో ఉమ్, అప్పుడు ప్రపంచం. పిండ బ్రహ్మాండాల నుంచి ప్రపంచమైన ప్రపంచమే. పిండ బ్రహ్మాండాలు కలిసి ఉమ్, ప్రపంచమైంది. ఉమ్, ఉమ్, ఆ? ఉమ్, ఉమ్. సంతోషం. కొత్త దేశాల ఒకటి కూర్చుంది. ఉమ్, ఉమ్, ఈ పిండ బ్రహ్మాండాల యొక్క విస్తీర్ణలో ఉమ్, ఇది ప్రపంచమైంది. ఉమ్, ఈ ప్రపంచమైనటువంటి అందులోకి మనం వచ్చిన తర్వాత ఉమ్, నాది నేననే భావం ఎప్పుడైతే ఏర్పడిందో ఉమ్, అప్పుడు ప్రపంచం వచ్చింది. ఉమ్. అంతవరకు ప్రపంచము రాలే. లేదు, ప్రకృతి ఉంది. ఉమ్, ప్రకృతి స్వరూపంగా నీవు ఉన్నంత వరకు ఉమ్, నీలో ఎలాంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ బాధలు కానీ లేవు. ఉమ్. ఎప్పుడైతే నేను నాది అనే భావన నీలో కలిగిందో ఉమ్, ఇది నాది ఉమ్, నేను ఉమ్, అనే నిశ్చయం నీకు ఎప్పుడైతే ఏర్పడిందో ఉమ్. ఆ నుంచి జీవితం అనేది ఏర్పడింది. ఏర్పడింది. అంతవరకు జీవస్వరూపంగా నువ్వు ఉన్నప్పుడు ఆ, జీవనం కొనసాగించినంత వరకు ఆ. ఇబ్బంది లేదు. లేదు. ఎప్పుడైతే జీవితం అనేది మొదలైందో ఆ, అప్పుడు నేను నాది అనే భావన వచ్చింది. ఉమ్, ఈ నాది నేననే భావన ఎప్పుడైతే కలిగిందో ఉమ్, అప్పుడే మనిషికి చిక్కులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఉమ్. అవునగా? కాబట్టి ఉమ్, ఎప్పుడైతే ఉమ్, ఈ ఇల్లు నాది, ఉమ్, ఈ భార్య నాది, ఉమ్. ఈ బిడ్డలు నా వాళ్ళు తనదే. అనేటువంటి భావన నీకు కలిగింది. ఉమ్, ఎప్పుడైతే కలిగిందో ఉమ్, అప్పుడు నువ్వు ప్రపంచంలోకి వచ్చావు. ఉమ్. అప్పుడు వచ్చినాయి శాస్త్రాలు, ఇవన్నీ శాస్త్రాలు అప్పుడు వచ్చినాయి గ్రంథాలు, ఆ, అప్పుడు వచ్చినాయి కట్టుబొట్టు, కట్టుబడి. అప్పుడు వచ్చింది కులం మతం, ఉమ్, అప్పుడు వచ్చింది ప్రాంత విభేదాలు, అది. అప్పుడు వచ్చినాయి నీది నాదనే కొట్లాటలు. ఉమ్, దేశాలకు మధ్యలో, అన్ని మనుషులకు మధ్యలో, రాష్ట్రాలకు మధ్యలో, గ్రామాలకు మధ్యలో, కుటుంబంలో అన్నీ ఇంకా భార్యకు భర్తకు బిడ్డలకు మా అనేక రకాలుగా వ్యక్తికి ఒక భేదభావం ఏర్పడి సమస్యలు వచ్చి పడ్డాయి. అవునా కదా? ఖచ్చితంగా. ఈ సమస్యలు ఎప్పుడైతే నీకు వచ్చినాయో, ఎప్పుడు నాది అనే భావం నీకు కలిగిందో అప్పుడు నీకు సమస్య వచ్చింది. అదే అనాది కాలములో నీవు ఉన్నప్పుడు ఏం లేదు. నీకు ఏమీ లేదు, కట్టుకోను బట్ట లేదు, లేదు. కొంప లేదు, గోడు లేదు, పెళ్ళాం లేదు, పిల్లలు లేదు. ఆయన సృష్టి జరుగుతూ ఉంది అద్భుతంగా. ఉమ్, ఎప్పుడైతే ఉమ్, ఇది నా సొంతం కావాలనేటువంటి ఆలోచన నీతో కలిగి ఉమ్, ఒక స్త్రీని నా సొంతం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు,
అప్పుడు నాదనే భావన వచ్చి దాని మీద అధికారం హక్కు వచ్చి అది నీ ఆధీనంలో పెట్టుకొని దానికి సేవ చేయడానికి దానికి బానిసైనావు నువ్వు. తర్వాత ఉండడానికి ఇల్లు కావాల్సి వచ్చింది. తర్వాత ఇద్దరి మధ్యలో పిల్లలు పుట్టినారు. ఆ పిల్లలు నాదనే ముందు కూడా పుట్టినారు పిల్లలు. అప్పుడు నాదనే భావన లేదు. ఇక్కడ నాదనే భావన వచ్చింది. నాదనే భావన వీళ్ళ కోసం సంపాదించాలా, కూడబెట్టాలా, డబ్బు కావాలా, ఇల్లు కావాలా, భూములు కావాలా, బంగారు కావాలా, ఇలా అన్ని ఒకటి ఒకటి కావాలా నాది నాది నాదనే భావనతో ప్రపంచంలో వచ్చి పడ్డావు. ఎప్పుడైతే ఇక్కడ వచ్చి పడినావో నీకు శాంతి కరువైంది, దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంలో పుట్టింది దేవుడు, ఆ దుఃఖంలో పుట్టింది వేదం, ఆ దుఃఖంలో పుట్టింది ఉపనిషత్తులు, ఆ దుఃఖంలో పుట్టినట్టే బ్రహ్మసూత్రాలు, ఆ దుఃఖంలో పుట్టింది భగవద్గీత. భగవద్గీత పుట్టింది దుఃఖంలోనే కదా. అర్జునుడు ఎందుకయ్యా నాకు ఈ యుద్ధము, వీళ్ళందరినీ చంపి నేనే మూట కొట్టుకోవాలి, నాకు అవసరమా, వద్దు, నేను చేయను యుద్ధము, నేను సచ్చినా పర్వాలే కానీ ఇంతమందిని చంపాలని నా మనసు ఒప్పడం లేదు అన్నప్పుడే కదా భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. ఇలా అనేక శాస్త్రాలు, అనేక కథనాలు, భగవద్గీత కావచ్చు, వశిష్ఠ గీత కావచ్చు, గురుగీత కావచ్చు, శిష్యుడు పరితాపంలో ఉంటే, శిష్యుడు కష్టాల్లో ఉంటే, శిష్యుడు బాధల్లో ఉంటే, శిష్యుడు ఈ ప్రపంచమైనటువంటి మాయలో చిక్కుకొని ఉంటే వాడిని పేజీపెట్టడానికి గురుగీత వచ్చింది. అనేక సంసార బాధలో ఉంటే రామునికి వశిష్ఠ గీత చెప్పాల్సి వచ్చింది. అనేక బాధల్లో ఉంటే అర్జునుడికి భగవద్గీత చెప్పాల్సి వచ్చింది కృష్ణుడు. అవునా కదా. అంటే సంసారం అనే ప్రపంచంలో ఇరుక్కుంటే కదా నేను బయటానికి ఇన్ని వచ్చినాయి. ఇందుకు ఎన్నో రకాలుగా ఎంతో మంది ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో సూచనలు చేసినారమ్మా. నీవు ఎప్పుడైతే ఆ స్థితికి పోతావో ఇవన్నీ నీకు అవసరం లేదు. నువ్వు ఎక్కడికి రావాలి, అండ రూపముగా రావాలి. ఇవన్నీ అవసరం లేదు. అంటే ప్రపంచం నుంచి ప్రకృతిలోకి వచ్చినా అవసరం లేదు. నువ్వు ప్రపంచం మాయలో నుంచి ప్రకృతిలోకి రా, ప్రకృతి భావనలో ఉండు. ప్రకృతికి ఏం కావాలా, జననం ఉంది, మరణం ఉంది, ఆకలి ఉంది, నిద్ర ఉంది, మైథునం ఉంది, ఎనఫ్. ఇంకా ఆరో వస్తువు మనకు అవసరం. ఆ రోజంతా నీ ఇబ్బంది కోసమే, నిన్ను నరకంలో వేయడానికి కోసమే, నిన్ను కష్టాలు పెట్టడం కోసమే, నిన్ను బాధల్లో ముంచడం కోసం. ఈ ఐదులో నీవు ఉంటే ఇదే సత్వశక్తు ఆనందం, ఇది పరమార్థం. ఇంతకు మించిన వేదాంతము లేదు. కాబట్టి ఆ ఐదును నువ్వు బేస్లో పెట్టుకొని నీవు గనక నీ యొక్క జీవితాన్ని గడిపితావా, అక్కడుండి అన్ని చెయ్యి, ఆడుండు అన్ని చెయ్యి, ఇబ్బంది ఉండదు. ఇది చేయొచ్చునే చేయకూడదు అనే తలంపే ఉండదు. నువ్వు ఆడుండి చెయ్యి, ఆడుండి పెళ్లి చేసుకో, ఆడుండి పిల్లలు, ఆ నుంచి సంసారం చేయి. అప్పుడు నీకు ఏ బాధ ఉండదు. నువ్వు ఇందులోకి వచ్చినావా, తన మన భేదం వచ్చింది, కొట్లాటలు, గలాటలు అన్ని వచ్చిపడేసరికి ఏమైంది, మనసు కలత చెందింది, మనసుకు ఇబ్బంది అయింది. అప్పుడేమైంది, దాన్ని శాంతించడం కోసం మనం గురువుల దగ్గర పోతున్నాం. ఆ గురువుకి వచ్చింది, ఆ గురువు చెప్తున్నాడు, ఇంకో గురువు కాడిపోతున్నాం. ఎవడు ఎన్ని చెప్పినప్పటికీ నీ స్థితిని నువ్వు మార్చుకోకుండా పోతే ఎన్ని చేసుకున్నా ఉపయోగం. తన స్థితి మారినంత వరకు 1,000,000 మంది గురువులు వచ్చినా నిన్నేమి చేయలేరు, నిన్ను మార్చలేరు. కాబట్టి ముందు నువ్వు మారమ్మా, మానవీ విలువలతో జీవించు, మంచిగా ఉండు. ఏ గ్రంథాలు, ఏ శాస్త్రాలు నిన్ను నీ స్థితికి తీసుకెళ్ళలేవు. ఈ గురువు యొక్క సందేశాన్ని ఆలకించి నీవు ప్రకృతిలో జీవిస్తే, ప్రపంచంలో కాకుండా ప్రపంచం లేకపోగాకు ప్రకృతిలో జీవించు, అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని లభించి ఇంటిని వాడుకో, నాదనుకో.
బస్సు ఎక్కుతావు, కొట్టాడు కుట్టాడు టవాల వేస్తావు. నేను వచ్చిన ముందు నాది సీట్ అంటావు, కూర్చుంటావు, ప్రయాణం చేస్తావు. స్టేజ్ వచ్చానే ఏమయ్యా ఈ ఆరాటం ఏమైంది, ఈ తపన ఏమైంది? నాది నేను వేసిన టవాలా నేను కూర్చోాలని ఇంటివి. స్టేజ్ వచ్చానే మౌనంగా నోరు ముడుకొని దిగితే అవునా కదా? అప్పుడు నాది నేను ఎత్తుకుపోతాడు ఏమన్నా, ఈ స్థలం నాకు వీడికి ఒక అర్ధడు వాడు ఈ పక్కకు సాగితే గలాటలు కొట్టాటలు కోర్టుకు పోయి చంపుకొని రక్త కాలువలయ్యి బాధపడుతుంటారు. మరి ఆ రోజంతా దేహాన్ని వదిలిపోతానే ఏం భయ ఎట భయాన్ని స్థలం 4 ఇదంతా 2 కోట్లు అవుతుంది మా 2 కోట్లు అంటే కాస్త కూడా దానికి అని అనలేదు. నిజంగా వాస్తవంగా చెప్తాను నేను 2 కోట్ల ఆస్తికి నాది అని అన్నీ 4 రోజులలో ఎవరిని ఎత్తుకొని ఉన్నాడా తిరిగి మళ్ళీ మరుసటి రోజు గాడికి ఈసారి ఇచ్చుకుంటే నేను మాట్లాడిన టైము తిరిగి ఆ టయానికి గాడికి అయిపోయింది. ఎంత మరి ఎందుకు ఈ ప్రపంచాన్నిలో మాయలో పడుతున్నావు నువ్వు? వదిలేసి ప్రకృతిలో జీవించు, ఆనందంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఇచ్చినాడు దేవుడు, హ్యాపీగా అనుభవించు. అదే ఇది నాదనే భావన నువ్వు పెట్టుకోబాక. బాబాలనైనా మాకు 2 ఆడపిల్లలే, ఒక్క మగ పిల్లడు ఒక ఆడపిల్ల అవుతారు. అది సీరియట్లు చేసుకుని అతుకులు ఉన్నాయి. బాబా అప్పని చూపించాలని నా క్యాంపౌండ్ పోయింది స్వామి, నాకు ఖచ్చితంగా అది కావాలా అంటే ఆకలి అవుతుంది అంటున్నాడు అని అది చూపించక అయిపోయి ఇంటికాడ పిలుచుకొని వచ్చిన ఆయన పొయ్యి కాడికి వచ్చినాయి తలుపు తెచ్చే మాకు లక్షణంగా బాబా రాండి బాబా అయితే కానీ ఇప్పుడు పిలుచుకుంటే భార్య పేరు అంటే ముందు స్వామి చేస్తున్నారు రొట్టె ఊరేం లేదు జొన్న రొట్టె చేస్తున్నా అని అంటే మాకు పెట్టి మీరు పచ్చంటే మాకు అతిథికి పెట్టినంత మాకు కావాలి, పుణ్యమే మాకు ఏమంటే ఆయన కూర్చొని రొట్టె చేస్తుంటే పిల్లలు 2 ఇంటి పిల్లలే ఆడుకుంటూ వచ్చి ఎవరో ప్రసాదం ఇచ్చినా కానీ అమ్మా ఇదిగమ్మా ప్రసాదం ఇచ్చినా మాకు కొబ్బరి గిన్నె అంటే నాన్నకంటే ఆయన కొట్టి కొబ్బరి కారం చేసి పచ్చడి చేసి అయిపోలే ఇంటికి తెచ్చున్నాడు. ఏం లేవు వాళ్ళ ఇంట్లో కానీ ఆనందంగా హాయిగా ఉండరు. అది అల్ప గుర్తుకు రాలే. వీళ్ళు పిల్లలు ఆడుకొని అత్యంతలు ఆడుకుంటే వాళ్ళ అమ్మకు రొట్టె కాల్చుతుంది, భార్య భర్త 2 చిరునవ్వుతో ఏమీ కానీ లేవు నేను ఇంట్లో అని. ఏమి స్వామి ఇంట్లో ఏమి వస్తువులు లేవు అని అంటే వస్తువులని ఇంట్లో ఆనందం ఉండదు, ఆనందానికి చోటు ఉండదు. వస్తువులు ఉంటే కనుక వస్తువులే నిండే ఆనందం కానీ చూడు ఎట్లుందో గమనించు ఒకసారి, వస్తువుల గురించి చూడాకనే. ఆ పిల్లలు 2 ఆడుకుంటా అచ్చందగాయలు ఆడుకుంటా ఆనందంగా 2 నవ్వుకుంటా వాళ్ళ ఆయన వెంచేపు గడుచుకొని వాళ్ళ మన వెంచేపు గడుచుకొని అని ఏది గుర్తుకొచ్చిందో చూడంటే అయిపోయి ఊరికి ఎక్కువ కోపునంది. మళ్ళీ నిదానంగాని వాళ్ళకి పెట్టి కూర్చున్నాక అడ్డు తిన్నావా నువ్వు, ఎప్పుడన్నా ఏమైనా తిన్నావని ఎవరైనా అంటే మేమేం తినలేదు అని. మరి ఏం తింటే మా నాన్న కొద్ది పచ్చడి చేసింది, మాకు అదే ఇష్టం, మాకు అదే బాగా అంటే ఆడ తిండి కాడ గుడ్డల కాడ వాళ్ళు ఏం చూసుకోలే, ఉండే దాంట్లో తృప్తి పడే ఆనందంగా ఆకలి అంతే. ఆకలి తినడానికి ఏదైనా ఒకటి మీరు తినమని వాళ్ళు ఎదురు కూర్చొని మీరు తినని మేము తింటాం, మేము తిన్నాకంటే వాళ్ళకి సరిపోయినది చాలా తృప్తి పడితే చాలని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళందరూ తల్లులు పిల్లలు తినగా కూడా మిగిలింది. అంటే ఆ హృదయంతో వాళ్ళు చేసినాం స్వామి. అది మనకు లేకపోయినా పర్లేదు, వాళ్ళకి తింటే చాలా ఏ రోజైతే అనుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా మనిషికి నాకు అనుభవం ఉంది స్వామి ఆ విషయంలో మాత్రము. అది మిగిలిన ఇంకా ఎక్కువైన రోజులు ఉన్నాయి స్వామి. వాళ్ళ ఇంటితో నీళ్ళింటి అనుకోవడం తప్ప మన తృప్తికి కానీ సంతోషపడడం కానీ ఉంటే కనుక ఇవన్నీ ఏముండవు. నువ్వు అన్నట్టు ప్రపంచంలో చూడుకోకుండా ప్రకృతిలో ఉంటే కనుక ప్రపంచం చూసి వచ్చే మనిషి చెల్లించేస్తారు వాళ్ళకి వినే మనకి లేవనేది అని. ఆ అప్ప ఇంటి చూస్తే నాకు అదే అప్ప బాగా తెచ్చాడు చూపించినాను, ఆనందం తప్ప ఏం లేదు వాళ్ళ ఇంట్లో. కాబట్టి ప్రపంచం నుంచి విడబడాలి మనం, ప్రకృతిలోకి రావాలి. ప్రకృతిలో ఉంటే నీకు ఆహారం కొదవలేదు ఉండదు. అది చంగనైనా అది కొద్దుగా ఉండదు కానీ ఇంకొక దానికి ఏమైనా కొదవ ఉంటుందేమో కానీ
ఈ ఆకలి దప్పికి ఈ ఆనందానికి అయ్యే మనకు కావాల్సింది. కావాల్సింది ఆడ నిలబడితే వెనక ఇంకో దాంట్లో ఏం పని మనకు అవసరం లేదు. అవసరం లేదు. అంత అవసరం ఉండబట్టి నీ ఫీక్లాట్లో వస్తుండేది మనకి. అంతే. ఆడ నిలబడితే ఏం లేదు నువ్వు అన్నట్టు, ఏదో అవసరం లేదు. ఏదో అవసరం బ్రహ్మాండంగా విస్తరించింది నీకు ఆశలు కోరికలు అయిన తినట్టు అవుతాయా కావు. లక్షణంగా సంతోషంగా ఉంటే చాలు అనేటువంటి భావంలో మనం ఎప్పుడైతే ఉంటే అప్పుడు మన జీవితం ఆనందంగా ఉంటుంది, సుఖమయంగా ఉంటుంది. దాన్ని భగవత్ స్వరూపం అన్నారు, అదే నీ నిజ స్వరూపం అన్నారు. అటువంటి స్థితి పొందాలమ్మా. ఇంతకన్నా వేరే పరమాత్మత్వం లేదు అనేటువంటి భావన మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మన జీవితం సుఖంగా ఉంటుంది. దేశ గురు మహారాజుకు జై.